చిన్న భాగాలుగా విభజించినట్లయితే 4 questions. 4 ప్రశ్నలుగా మనం Number విభజించినట్లయితే 1, where to worship the Lord. మొట్టమొదటిగా మనము ఎక్కడ ఆరాధించాలి, Number 2, who have to worship God. అది రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఆరాధించాలి, Why we have to worship God. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, Lastly, when we have to worship the Lord. చివరిగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు మనం ఆయన్ని ఆరాధించాలి. First, where, మొట్టమొదటిగా ఎక్కడ, then how, ఏ విధంగా, రెండవదిగా then who all have to worship, రెండవదిగా ఎవరు ఆరాధించాలి, and when we have to worship. అదే విధంగా ఎప్పుడు ఆరాధించాలి. So we have to where we have to worship God. కాబట్టి మొట్టమొదటిగా ఎక్కడ మనం ఆరాధించాలి. So verse 1, మొట్టమొదటి వచనం మనం praise చూసుకున్నట్లయితే the Lord, praise him in his sanctuary. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. We can worship the Lord and praise God everywhere, anytime. కాబట్టి మనము ఆయన్ని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ఆరాధించవచ్చు. Psalmist says, I'll go into the presence of God or sanctuary of the Lord and worship him. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏమని చెప్తా ఉంటున్నాడు అంటే ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి అని చెప్తా ఉంటున్నాడు. Praise and worship should take vital role in our lives. కాబట్టి ఈ యొక్క ఆరాధన అదే విధంగా స్తుతి మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటివిగా ఉంటుంది. Definitely you will enjoy the spiritual life. అప్పుడే మనం ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఆనందించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. So he says, I will go to the sanctuary, the house of the Lord, and worship the Lord. చూడండి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, నేను పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతిస్తాను అని చెప్తా ఉంటున్నాడు. Coming on the Lord's day and Lord's house on time is very, very important. కాబట్టి ఈ దేవుని దినమున, ఆ దినమున పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలోనికి రావడం, సరైనటువంటి సమయంలో రావడం ఎంతో ముఖ్యమైనటువంటిది. Sunday, Lord's day, it is a worshiping day. కాబట్టి ఆదివారము దేవుని దినము, అది ఆరాధన దినము. It is not a preaching day. ఇది బోధించే దినం కాదు. So we have to go to the house of God and worship the Lord. కాబట్టి మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం. Psalmist says, I'll go to the sanctuary and worship the Lord. చూడండి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు, నేను పరిశుద్ధ ఆలయమునందుకు వెళ్ళి ఆయన్ని దేవుని స్తుతిస్తాను అని చెప్తా ఉంటున్నాడు. Psalm 95, కీర్తనలు 95వ అధ్యాయము verse 2. రెండవ వచనం. Let us come before his presence with thanksgiving and make a joyful noise unto him with psalms. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. So he says, I'll go to the house of the Lord, I'll go to the presence of the Lord and worship God. చూడండి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, ఆయన సన్నిధికి వచ్చేదం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదం. So Sunday when you come to God's house, that means you have to go to God's house to worship the Lord collectively. కాబట్టి మనము ఆదివారమున ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము ఏకముగా మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం. We can individually worship the Lord, as a family worship the Lord, but coming together as a congregation, as God's people worship the Lord, that brings great glory to God. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఆరాధించవచ్చు, కుటుంబంగా ఆరాధించవచ్చు. అయితే ఆయన సన్నిధికి వచ్చి సంఘముగా మనం ఆయన ఆరాధించినప్పుడు అది ఆయనకి ఎంతో మహిమ తెచ్చేదిగా ఉంటూ వస్తుంది. As human beings, when we are praised among the many, that man takes lot of honor. కాబట్టి మనం మానవులంగా అనేక మంది ముందు ఒక మనిషిని పొగిడినప్పుడు అతను ఎంతో గొప్పగా భావిస్తూ వస్తాడు. God also expects in the congregation, among saints, we need to praise him and worship him. కాబట్టి దేవుడు కూడా అదే మనల నుంచి కోరుకుంటా ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుల ఎదుట ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, అందరి ఎదుట మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటా వస్తా ఉంటున్నాడు. We can come to God's house, through our coming God's name is glorified. కాబట్టి మనం ఆయన సన్నిధికి రావడం బట్టి ఆయన నామం మహిమపరచబడతా వస్తుంది. We can also give thanks to God by giving our offerings. అంతేకాదు మనము కానుకలు చెల్లించడం ద్వారా కూడా ఆయన్ని ఆరాధించవచ్చు. We can participate in singing and music. With all these things we can praise God and glorify God. మనం పాటలు పాడడం ద్వారా, వాయిద్యములు వాయించడం ద్వారా ఆయన్ని ఆరాధించవచ్చు, ఆయన మహిమపరచవచ్చు. But when we open our heart, when we open our mouth and worship God, that brings great filling of spirituality in our lives. కాబట్టి ఎప్పుడైతే మనం నోరు తెరిచి ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయన ఆరాధిస్తామో అది మన ఆత్మని సంతృప్తి పరిచేదిగా ఉంటూ వస్తుంది. So nowhere in the country, no continent having this type of spiritual enlightenment and vision that Sunday we come to God's house and worship the Lord individually, coming as
congregation. కాబట్టి ఏ ఖండములో గాని ఏ దేశములో గాని ఇటువంటి ఈ యొక్క క్రమము లేదు. కానీ మన దేశంలో మనము ఈ విధంగా వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి వ్యక్తిగతంగా సంఘముగా కూడి మనం ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాం. We are very much blessed to receive such a wonderful spiritual vision. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి క్రమములోనికి తేబడడం ఎంతో ఆశీర్వాదకరం. No doubt you need to be born again, then only we can worship the Lord. అయితే మనము ఈ యొక్క సంఘ క్రమంలోనికి రావడానికి మనం ఖచ్చితంగా కూడా తిరిగి జన్మించాలి. All born again people were expected to come to God's house and worship the Lord. కాబట్టి తిరిగి జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉంటూ వస్తారు. Worship is not an option, but it is God's desire that we should worship God. We have to worship God. కాబట్టి ఆయన్ని ఆరాధించడం అంటే అదేదో మనం అది ఆప్షన్ కాదు, కానీ మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన్ని ఖచ్చితంగా మనం ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం. ఇష్టమైతే చేస్తా, లేకపోతే there is no option. We have to worship. కొన్నిసార్లు ఇష్టమైతే చేస్తాం, కొన్నిసార్లు చేయము. Provided if you are a believer, if you are born again person. కాబట్టి మనము రక్షించబడినటువంటి వారమైతే many people they neglect worshiping the Lord. చాలా మంది కూడా దేవుణ్ణి ఆరాధించడం నిర్లక్ష్యంగా చేస్తారు. Neglect 1 week or 2 weeks, then it will continue for months and years. కాబట్టి ఒక వారం 2 వారాలు ఆ విధంగా నిర్లక్ష్యం చేసినట్లయితే ఆరాధించడం అది కొన్ని నెలలు సంవత్సరాల వరకు ఆ విధంగా కొనసాగుతుంది. Place like such a small assembly, all of us can worship the Lord. కాబట్టి ఈ యొక్క చిన్న సంఘములో మనం అందరం కూడా ఆరాధించగలిగేటువంటి అవకాశం ఉంది. When we worship, the presence of God comes down. కాబట్టి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవుని సన్నిధి మన మధ్యలో God walks amongst us. ఆయన మన మధ్యలో నడిచేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. The worship time we really enjoy the presence of God. ఈ యొక్క ఆరాధన సమయంలో మాత్రమే మనం నిజంగా ఆయన సన్నిధిని మనం పొందుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. So open your mouth, open your heart and worship the Lord wholeheartedly. కాబట్టి మీ యొక్క నోర్లు, మనమందరం కూడా మన యొక్క నోర్లు తెరిచి మన హృదయాలను తెరిచి ఆ యొక్క హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తా వద్దాం. Psalm 9, David says, I will worship the Lord, I will give thanks unto the Lord wholeheartedly. Psalm 9 verse 1. కాబట్టి కీర్తనలు 9 మొదటి వచనంలో దావీదు చెప్తాడు, నేను హృదయపూర్వకంగా నేను ఆయన్ని ఆరాధిస్తానని చెప్తాడు. That means there are some people worship the Lord half-heartedly. కొంతమంది సగము హృదయంతో ఆరాధించేటువంటి జనం ఉన్నారు. If some people worships, it is like just like reading something or singing something. This is not a wholehearted worship. కాబట్టి కొంతమంది ఆరాధన చేస్తే ఏదో చదివినట్టు ఉంటుంది, లేకపోతే పాట పాడినట్టు ఉంటుంది, అది పూర్ణ హృదయంతో ఆరాధించడం కాదు. But there are some people they worship the Lord wholeheartedly. కానీ కొంతమంది అయితే వాళ్ళు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించేటువంటి వారిగా ఉంటారు. God doesn't see our language, flourish language. కాబట్టి దేవుడు ఆ యొక్క పదజాలాన్ని ఏమాత్రం చూడు. With broken words we have to worship the Lord. That is what God expects. కాబట్టి విరిగినటువంటి మాటలతో, విరిగినలిగినటువంటి మాటలతో మనం ఆయన్ని ఆరాధించడమే ఆయన కోరుకుంటా ఉంటాడు. So worship is very very important in a believer's life. కాబట్టి ఆరాధన అనేటువంటిది విశ్వాసుల యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. The Christendom, even believers, they neglect worshiping the Lord. కాబట్టి అనేకమైనటువంటి క్రైస్తవత్వములో వాళ్ళు ఆ విశ్వాసులు ఆరాధనని నిర్లక్ష్యం చేసేటువంటి వారిగా ఉంటారు. Many assemblies only 20% of the congregation worship the Lord on Sunday. అనేకమైనటువంటి అసెంబ్లీ సంఘాల్లో ఈ యొక్క ఆరాధన 20% మాత్రమే చేసేటువంటి వారిగా ఉంటూ వస్తారు. That place like such a small assembly, I'm so happy to see you all of you can worship the Lord. కాబట్టి ఇటువంటి చిన్న సంఘంలో ఆ యొక్క అందరూ కూడా ఆరాధించవచ్చు. The place where I was first born again, నేను మొట్టమొదటిగా తిరిగి జన్మించినటువంటి there I learned worshiping the Lord. నేను అక్కడ దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటూ వచ్చాను. People come on time. అక్కడ సమయానికి దేవుని సన్నిధికి జనాలు వస్తారు. And whoever comes in the first, they sit in the first line. కాబట్టి ఎవరైతే మొట్టమొదటిగా వస్తారో వారు మొట్టమొదటి లైన్ లో కూర్చుంటారు. After filling the first line only, they will go to second line. కాబట్టి మొదటి లైన్ ఫిల్ అయితేనే సెకండ్ లైన్ కి వెళ్తారు. After filling second line only, third line will come. కాబట్టి సెకండ్ లైన్ ఫిల్ అయితే మూడో లైన్ కి వెళ్తారు. That's how the church disciplined. కాబట్టి ఆ విధంగా సంఘము ఆ యొక్క క్రమములో ఉంటా వచ్చింది. This I learned in 1970s. 1970 సంవత్సరాల్లోనే మేము ఇది నేర్చుకుంటాం. After 40 years, last week again I went the same place. నేను 40 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంఘానికి వెళ్తా వచ్చాను. Church has grown up so much. ఈ యొక్క సంఘం చాలా పెద్దదిగా అయిపోతా వచ్చింది. 300 people have become 1000 people now. ఈ 300 మంది ఉండేటువంటి సంఘం ఇప్పుడు 1000 మందిగా మారుతా వచ్చింది. I found out
Still they're maintaining the same principle. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అదే పద్ధతి వాళ్ళు పాటిస్తా ఉంటున్నారు. Whoever comes to, they come as per, they sit as per the line. కాబట్టి ఎవరైతే మొట్టమొదటిగా వస్తారో ఆ విధంగానే వాళ్ళు మొదట కూర్చుంటూ ఆ విధంగా లైన్ ని ఫాలో అవుతా ఉంటారు. What a wonderful discipline. కాబట్టి ఎంత క్రమబద్ధమైనటువంటి పద్ధతి చూడండి. Born again, broken down people, baptized people, they learn every discipline in the house of God. కాబట్టి రక్షించబడినటువంటి మనం, మారు మనసు చెందినటువంటి మనం, బాప్తిసం తీసుకున్నటువంటి మనం సంఘములోనే క్రమం నేర్చుకునేటువంటి we sit where we sit, how we sit, that brings the glory of God. కాబట్టి మనం ఎక్కడ కూర్చుంటా ఉంటాం, ఏ విధంగా కూర్చుంటా ఉంటున్నాం, ఇది దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటుంది. David learned worshiping the Lord when he was very young boy. కాబట్టి దావీదు తన యవన కాలములోనే ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటూ వచ్చినాడు. David life is like a coin, has got two sides. కాబట్టి దావీదు యొక్క జీవితము ఆ యొక్క నాణ్యములాగా ఉంది, రెండు ఇరుపక్కల ఉంది. ఇది one side he was a worshipper, ఒకవైపు ఆయన ఆరాధికుడు, other side of the coin he was a warrior. కాబట్టి ఇంకొక వైపు ఆయన యుద్ధ వీరుడు, worshipper. ఒకవైపు ఏమో ఆయన ఆరాధికుడు. Here 7 elderly brothers, ఆయనకి 7 మంది అన్నలు ఉంటా వచ్చినారు, and mother and father, తల్లి తండ్రి ఉంటా he was వచ్చినారు. the least 8th person in the house, ఆయన చివరిగా 8వ వాడు. but he learned worshiping the Lord than anybody in the house of God. కాబట్టి In his house. ఇంట్లో ఉన్న వారు అందరిలో కంటే ఆయన ఆరాధించడం నేర్చుకుంటా He was a వచ్చినాడు. shepherd boy, ఆయన గొర్రెలు కాసేటువంటి వాడు, exposed to sun and moon and rain and every heat. కాబట్టి ప్రతి విధమైనటువంటి ఎండ వాన అదే విధంగా చలి అన్నిటికి కూడా అలవాటైనటువంటి వాడు. But one thing he understood, how can I please God? He understood how to please God. అయితే దేవుణ్ణి ఏ విధంగా నేను సంతోషపరచాలి, ఆనందపరచాలి అనేటువంటిది నేర్చుకుంటా. When he was young, he understood that I can please God only through my worship. కాబట్టి యవన కాలంలోనే ఆయన ఏమని నేర్చుకుంటా వచ్చినాడంటే దేవుణ్ణి ఆరాధించడం ద్వారానే నేను ఆయన ఆనందపరచను, తృప్తిపరచగలను అనుకుంటా. While he was with sheep, he was also singing songs and worshiping the Lord. కాబట్టి ఆయన గొర్రెల మధ్యలో ఉన్నప్పుడు కూడా, గొర్రెల్ని కాస్తున్నప్పుడు కూడా పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ I వచ్చినాడు. don't know where he learned. His parents did not teach him. Brothers, he has not learned from his brothers. తల్లిదండ్రులు ఆయనకి నేర్పలేదు, తర్వాత సహోదరులు ఏమాత్రం నేర్పలేదు. ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు. He understood that I can please God only through my worship. కానీ ఆయన ఏమని నేర్చుకుంటా వచ్చినాడంటే, ఏమని అర్థం చేసుకుంటా వచ్చినాడంటే, కేవలం ఆరాధన ద్వారానే నేను దేవుణ్ణి సంతోషపరచగలను. He has learned and he has practiced. ఆయన నేర్చుకున్నాడు, దాన్ని అనుభవపూర్వకంగా చేస్తా వచ్చినాడు. As he was worshiping the Lord faithfully, unknowing way in the fields, కాబట్టి నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన whole heaven was watching. కాబట్టి పరలోకం అంతా కూడా ఆయన చూస్తా ఉంది. God was so much pleased. దేవుడు ఎంతో ఆనందిస్తా God ఉన్నాడు. has decided this young man who is worshiping me, I will elevate him at the earliest possible time. కాబట్టి దేవుడు అనుకుంటా వచ్చినాడు, ఇతను నన్ను ఆరాధిస్తా ఉంటున్నాడు, కాబట్టి తక్కువ సమయంలోనే ఇతన్ని అత్యధికమైనటువంటి స్థానంలో నేను ఉంచుతాను అనుకుంటా. That is, I have seen young people who have learned worshiping the Lord, how God has elevated them spiritually and otherwise also. కాబట్టి నేను నా జీవితంలో చూస్తా వచ్చినాను, యవనస్తులైనటువంటి వారు యవన కాలంలోనే దేవుణ్ణి ఆరాధించడం కారణాన్ని బట్టి దేవుడు వారిని ఆత్మీయంగాను అదే విధంగా శారీరకంగాను ఎంతగానో అభివృద్ధి చేస్తా వచ్చినాడు. Learn to worship the Lord. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటూ రావాలి. I am so much forced to tell one word: don't run for big assemblies. కాబట్టి నేను బలవంతంగా ఒక మాట చెప్తా ఉంటున్నాను, పెద్ద సంఘాలకు వెళ్ళాకండి. I am coming from a very big assembly. నేను పెద్ద సంఘం నుంచి వస్తా ఉన్నా. But such a small assemblies, it's like a family atmosphere. You can worship God wholeheartedly and you will enjoy the prayer, the fellowship of saints so sumptuously. కాబట్టి చిన్న సంఘము, ఇక్కడ అంతా కూడా కుటుంబ వాతావరణం ఉంటుంది. ఇక్కడ మనము దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, అదే విధంగా ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండడానికి ఎంతో ఆస్కారం ఉంది. So that to encourage you, I am telling. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి చెప్తా ఉంటాను. Having come to house of God, worship the Lord. కాబట్టి దేవుని సన్నిధికి రండి, దేవుని ఆరాధించండి. Worship is not a talent. కాబట్టి ఆరాధన అనేటువంటిది ఏదో తలాంతు కాదు. Worship is a testimony. కాబట్టి ఆరాధన అనేటువంటిది సాక్ష్యం. If you are a born again person, whatever the way you want, what are the words you get, to worship the Lord. కాబట్టి నువ్వు ఒకవేళ రక్షించబడినటువంటి వారు అయితే
ఏ మాటలైనప్పటికీ కూడా ఆయన్ని ఆరాధించు. Don't worry whether you get good language or not. కాబట్టి నీ పదజాలం ఏ విధంగా ఉంటుందో అని చింతించవద్దు. Your desire matters. కాబట్టి నీ యొక్క వాంఛ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. After born again, next Sunday, I started worshiping the Lord. కాబట్టి నేను రక్షించబడినటువంటి ఆ యొక్క మరుసటి ఆదివారమే నేను ఆరంభిస్తా I వచ్చాను. didn't know what was worship. నాకు ఆరాధన అంటే అది తెలియదు. But everybody worshiping, I said, why I cannot worship? కాబట్టి అందరూ ఆరాధిస్తా ఉంటారు, నేను ఎందుకు ఆరాధించకూడదు అనుకుంటా. I told only 3 words. Worshiping, sitting, print. I told only 3 words. I told. నేను ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదటిగా ముందు వరుసలో కూర్చొని కేవలం 3 మాటలు మాత్రమే చెప్తా వచ్చాను. God servant told immediately, stop, stop, stop. He told. దైవ సేవకుడు అంటా వచ్చాడు, ఆపు 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 అంటా 3 వచ్చాడు. times he told, stop, stop, stop. 3 సార్లు చెప్తా వచ్చాడు, ఆపు ఆపు ఆపు. I was wondering, I came from all the way from Andhra and learned worshiping, and after first long time I started today. He says, stop, stop. నేను ఎక్కడి నుంచో దూరంగా ఆంధ్ర నుంచి వచ్చినాను, ఇంత దూరం వచ్చి ఆరాధన చేయాలనుకుంటే ఈయనేంది ఆపు ఆగు ఆగు అంటున్నాడు అంట. Thank God for that word, stop, stop, stop. కాబట్టి దేవునికి స్తోత్రము ఆ యొక్క ఆగు ఆగు అని చెప్పడం. The moment he said stop, 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 then I understood something wrong with me. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆగు 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 అని చెప్తా వచ్చినాడో నేను అప్పుడు అనుకుంటా వచ్చిన నాలో ఏదో తప్పు ఉందని. I was not worshiping, I was praying. నేను ఆరాధించట్లేదు కానీ ప్రార్థన చేస్తా Till ఉన్నా. today many people they don't know what is prayer, what is worship. కాబట్టి ఈ దినాల్లో అనేక మందికి తెలియదు ప్రార్థన అంటే ఏందో తెలియదు, ఆరాధన అంటే ఏందో So తెలియదు. the moment he said stop, I understood something wrong. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆగు అని చెప్తా వచ్చినాడో, ఆపు అని చెప్తా వచ్చినాడో I was not ashamed. నేను దాన్ని బట్టి సిగ్గుపడలేదు. I was sitting and watching everybody how they are worshiping. కాబట్టి నేను కూర్చొని ఆ విధంగా అందరిని చూస్తా ఉంటున్నాను ఏ విధంగా వాళ్ళు ఆరాధిస్తుంటున్నారు. After meeting I expected God servant will call me and don't worry, but he never called me. నేను అనుకుంటా వచ్చిన మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సేవకుడు పిలిచి ఏమనుకోవద్దు అని అంటాడేమో అనుకుంటా వచ్చిన. But next week again I went. కాబట్టి తర్వాత వారం నేను మళ్ళీ వెళ్తా వచ్చిన. I started worshiping next week. నేను మళ్ళీ ఆరాధన మొదలు పెడతా వచ్చిన. Till today I have not stopped. ఇంతవరకు నేను ఆపలే. As far as possible, every Sunday I worship the Lord. కాబట్టి నాకు అనుకూలత కొద్ది నేను ప్రతి ఆదివారం కూడా ఆరాధిస్తా. So don't worry whether you get good language or not. కాబట్టి నీకు సరైనటువంటి పదజాలం వస్తుందో లేదని ఏమి అనుకోవద్దు. God has kept elderly people to correct us so that we may be nourished in the house of God. కాబట్టి దేవుడు పెద్దలైనటువంటి వారిని మన మధ్యలో సంఘంలో ఉంచుతా వచ్చినాడు. వారు మనల్ని ఆ విధంగా పోషించడానికి మనల్ని సరిచేయడానికి. So come to God's house. కాబట్టి దేవుని సన్నిధికి రండి. Participate in good singing. కాబట్టి ఆ పాటలు పాడేటువంటి విషయంలో పాటలు పాడుతూ రండి, పాలు పొందండి. Then worship the Lord. అంతేకాదు ఆరాధన చేయండి. You will see the real enjoyment of spiritual life. కాబట్టి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నిజమైనటువంటి ఆ యొక్క ఫలాన్ని నువ్వు చూస్తా వస్తావు. Until you personally worship the Lord in the congregation, you will not see the joy of salvation in your life. కాబట్టి నువ్వు ఆ యొక్క సంఘములోనికి వచ్చి నువ్వు ఆరాధించలేకపోతే నువ్వు నీ యొక్క రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు చూడలేవు. Many of us we received salvation, but we never worshiped our Savior. కాబట్టి అనేక మంది మనం రక్షించబడ్డం గానీ మన యొక్క రక్షకుడిని మనం ఆరాధించం. That's how we grieve God. ఆ విధంగా మనము దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి వారిని ఉంటాం. David learned worshiping the Lord. కాబట్టి దావీదు దేవుణ్ణి ఆరాధించడాన్ని నేర్చుకుంటూ వచ్చాడు. So psalmist says, I'll go to the house of God and worship the Lord. ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధిస్తాను. Second part will go. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే verse 2, why we have to worship God? రెండో వచనం మనం ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? Why we have to worship God? ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? Praise him according to his excellent greatness. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ని స్తుతించండి. He has done so many excellent things in my life. ఆయన మన జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. First I was a sinner, and he saved me. మొట్టమొదటిగా నేను పాపిని, నన్ను ఆయన కాపాడుతూ వచ్చాడు. He washed me and cleansed me. ఆయన నన్ను శుద్ధీకరించి నన్ను పవిత్రపరుస్తూ వచ్చాడు. He made me sinner is made a saint. కాబట్టి పాపినైనటువంటి నన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. Such a great salvation he has given to me freely. అంత గొప్ప రక్షణని ఉచితంగా ఇస్తా వచ్చాడు. So we have to worship the Savior who gave me salvation. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షకుణ్ణి మనం ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. God won't force anyone to worship him. కాబట్టి దేవుడు ఎవ్వరిని కూడా ఆరాధించాలని బలవంత పెట్టడు గాని, but our heart should be filled with joy, then we can worship the Lord. ఎప్పుడైతే మన హృదయాలు సంతోషంతో నిండుకుంటాయో అప్పుడే మనం దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తాం. Psalm 23 David says, my cup runneth over.
కాబట్టి కీర్తనలు 23వ అధ్యాయంలో దావీదు చెప్తా ఉంటాడు, నా గిన్నె నిండి పొర్లుతా ఉందని చెప్తా ఉంటాడు. I am filled by the Spirit of God and the presence of God. నేను నా హృదయములో దేవుని ఆత్మ నిండుకొని ఉంది, దేవుని సన్నిధి నిండుకొని ఉంది. It is so much, it is overflowing. అది ఎంతగా ఉందంటే అది పొంగి పొర్లుతా When ఉంది. we are filled by the love of God and still pour it, then whatever is overflows, that is comes out of our heart. That is a worship. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ నిండి పొంగి పొర్లుతా ఉంటుందో, ఏదైతే పొంగి పొర్లుతుందో అది బయటకు వస్తుందో అదే ఆరాధన అంటే. Excellent greatness. కాబట్టి పరాక్రమ కార్యములు. First is a great God. ఆయన గొప్ప దేవుడు. Psalm 95 verse 3, he says, let us worship the Lord. He is so great. He is a great God. కాబట్టి కీర్తనలు 95:3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా మహాదేవుడు. That's why and I worship him for his excellent greatness. కాబట్టి ఆయన మహా కార్యములను బట్టి నేను ఆయన్ని ఆరాధిస్తాను. Psalm 145 verse 7, David says, చూడండి 145 verse 7. కీర్తనలు 145:7వ వచనం. They shall abundantly utter the memory of thy great goodness shall sing of thy righteousness. నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. So David says, Lord, you are so for I worship you because of your great goodness. కాబట్టి దావీదు అంటా ఉంటున్నాడు, నీ మహాదయాలత్వమును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. The Telugu word is so nice, మహాదయాళుడు. తెలుగులో చాలా చక్కగా రాయబడతాం, మహాదయాళుడు. He has shown me grace upon me. ఆయన నా పట్ల కృప చూపిస్తాడు. I was a sinner, he loved me. నేను పాపిగా ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తా He వచ్చాడు. loved me and gave himself for me. ఆయన నన్ను ప్రేమించి ఆయన తను తాను నా కొరకు I worship the అర్పించుకుంటాడు. Lord because of his great goodness, excellent goodness. ఆయన మహాదయాళుడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తాను. Ephesians chapter 2 verse 4 in Telugu ఎఫెసీయులకు and verse రాసినటువంటి 5 in verse 4 in English, verse 5 in Telugu. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము Chapter 2 4వ వచనము 4-5, it is there 4-5 combined in Telugu. 4-5 కలిసి ఉన్నాయి తెలుగులో. చదివే. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి In ఉన్నారు. English it is written by, but God who is rich in mercy for his great love wherewith he loved us. కాబట్టి తన మహాప్రేమ చేత మనలను ఆయన మన ప్రేమిస్తా వచ్చినాడు. He loved us with great love. మహాప్రేమ చేత మనల్ని ప్రేమిస్తా In వచ్చాడు. Telugu wonderful words are used in translation. కాబట్టి తెలుగులో చాలా చక్కని మాటలు చెప్పబడతా వచ్చాయి. Great love. మహాప్రేమ. People may love us but not great love. కాబట్టి జనాలు మనల్ని ప్రేమించవచ్చు కానీ మహాప్రేమతో ప్రేమించాలి. Any love or affection for us, it's only temporal, fluctuating. కాబట్టి మనలో ఉండేటువంటి ప్రేమలు అవి కూడా అవి తాత్కాలికమైనటువంటివి. God's love doesn't change for us. కాబట్టి దేవుని ప్రేమ మన మీద ఏమాత్రము అది మారదు. It is more than our parental love. కాబట్టి మన తల్లిదండ్రుల కంటే మించినటువంటి ప్రేమ. Thank God for our parents, they have wonderful love for us. కాబట్టి దేవునికి స్తోత్రము, తల్లిదండ్రులు మన పట్ల ఈ గొప్ప ప్రేమను చూపిస్తా They could వచ్చారు. not give us salvation. కానీ వాళ్ళైతే మనకు రక్షణ ఇవ్వలేదు. The Savior who loved us with great love, he laid down his life. కాబట్టి ఈ యొక్క రక్షకుడు మనల్ని ప్రేమించిన మహాప్రేమతో ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తా His వచ్చాడు. love increases every day towards us. కాబట్టి ఆయన ప్రేమ ప్రతిదినము మన మీద పెరుగుతూనే ఉంటుంది. This graph doesn't come down at all. కాబట్టి ఈ యొక్క గ్రాఫ్ కిందికి పడిపోదు ఏమాత్రం. Everybody have affection for us, it is fluctuating, definitely fluctuating. కాబట్టి ఎవరైతే మన మీద ప్రేమ చూపిస్తారో అది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. God's love is eternal love. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. Calvary's love. ఆయన కలువరి ప్రేమ, అది కలువరి ప్రేమ. What a wonderful love with which he loved us. కాబట్టి ఎంత గొప్ప ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తాం. Because of his love we received salvation. ఆయన ప్రేమను బట్టే మనము ఆ యొక్క రక్షణ పొందుకుంటాం. Because of love we received such great salvation. ఆయన ప్రేమను బట్టే అంత గొప్ప రక్షణ మనం So పొందుకుంటాం. why we have to worship God? Because of his excellent greatness. ఎందును బట్టి మనం ఆయన్ని ఆరాధించాలంటే ఆయన గొప్ప కార్యములను బట్టి మనం ఆయన ఆరాధించాలి. So thirdly, మూడవదిగా మనం he was చూసినట్లయితే using so many instruments to worship God. చూడండి అనేకమైనటువంటి వాద్యములను ఉపయోగిస్తా ఉంటున్నాడు Verse 3 ఆరాధించడానికి. to verse 5, so many instruments mentioned here. 3 నుంచి 5 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి వాద్యములు ఉపయోగిస్తా But ఉంటున్నాడు. here we already sang songs and used music. మనం ఇక్కడ పాటలు పాడుతా వచ్చినాం, అదే విధంగా వాయిద్యాలు వాయిస్తా వచ్చినాం. But with our own mouth we have to worship the Lord. కాబట్టి మన నోర్ల ద్వారా మనం ఆయన్ని ఆరాధించాలి. Lastly,
చివరిగా మనం చూసినట్లయితే verse 6, who have to worship God? మనం చివరిగా మనం చూసిన 6వ వచనంలో ఎవరు ఆయన ఆరాధించాలి? సకల Let everything that has breath praise the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగా. If you are able to take breathing today, నువ్వు ఈ దినము శ్వాస వదులుతా God expects me, God is expecting you who are taking breathing. We are supposed to worship God. కాబట్టి నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు కాబట్టి దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటూ ఉంటున్నాడంటే నువ్వు ఆరాధించాలని కోరుకుంటున్నాడు. In other words, worship is a breathing. If you stop breathing, if you stop worshiping, you will spiritually you won't be able to breathe. కాబట్టి ఈ యొక్క ఆరాధన అంటే శ్వాసకి ముంగుర్తుగా ఉంది. కాబట్టి నువ్వు ఆ యొక్క ఆరాధనని ఆపివేస్తే శ్వాస ఆపివేసినట్లే ఆత్మీయంగా. Whoever is breathing, all should worship the Lord. కాబట్టి శ్వాస తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించాలి. If you read Psalm 148, ఆ యొక్క కీర్తన 148 మనం చదివినట్లయితే so many categories of people and in the creation, so many categories in the creation worshiping the Lord. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి అనేక మంది రకాలు అనేకమైనటువంటి రకాలైనటువంటి వారు ఇక్కడ ఆరాధిస్తా ఉంటున్నారు. Sun and moon, కాబట్టి ఆ యొక్క సూర్యుడు చంద్రుడు, fruitful trees, so many breeze, everybody, so many things are there. కాబట్టి చెట్లు ఫలమిచ్చే చెట్లు ఆ విధంగా గాలి అన్ని ఆరాధిస్తా ఉంటున్నాయి. Verse 12, 148 verse 12, 148 12వ వచనం. let us read all together. అందరం కూడా కలిసి Both చదువుదాం. young men యవనులు, and maidens, కన్యలు, old men and children, let అందరూ them యెహోవాను నామమును praise the Lord. స్తుతించుదురుగాక. So young men are first in the row. చూడండి యవనులని మొట్టమొదటిగా ఉంది. If here I feel all are young people are, nobody would except brother and myself. All are young people, so nice. ఇక్కడ అందరూ కూడా యవనస్తులే, అంకులు So- అంకులు తప్పక. Okay, let us all. We are also young. That's why I sit in the front. మేము కూడా యవనస్తులమే, అందుకే ముందే కూర్చున్నాం. Because we are worshiping the Lord. మేము ఆరాధిస్తున్నాం కాబట్టి యవనస్తులమే. So let all young men and women worship the Lord. కాబట్టి యవనులు కన్యలు అందరూ కూడా ఆరాధించాలి. I am not going to old people, children, but we are all young. Let us worship the Lord. కాబట్టి నేను వృద్ధులు బాలుల గురించి పోను కానీ మనం అందరం యవనులం కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. Worship Him because He has loved us and given us salvation. కాబట్టి ఆయన్ని ఆరాధించాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినాడు, అంతేకాదు గొప్ప రక్షణ మనకు Use అనుగ్రహిస్తాడు. only few broken words. కాబట్టి కొన్ని చిన్న మాటలు మాత్రమే ఉపయోగిస్తా ఉంటాం. You should worship God, the Lord, less than 1 minute. That is very, very important. కాబట్టి ఒక్క నిమిషంలో ఆయన ఆరాధించగలిగితే ఎంతో ముఖ్యమైనది. I generally speak very fast. నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను. In 1 minute, I will tell 120 words. ఒక్క నిమిషంలో 120 మాటలు చెప్తాను. So I can worship the Lord in 30 seconds. నేను దేవుణ్ణి కేవలం 30 సెకండ్లో మాత్రమే We ఆరాధించగలను. have to also practice this discipline. కాబట్టి ఇది మనము మన జీవితాల్లో ఈ క్రమాన్ని మనం అవలంబించుకోవాలి. Time is also very important. కాబట్టి సమయం కూడా చాలా ముఖ్యమైనది. Brother gave me half an hour, but I have taken more than half an hour. Little around that time. కాబట్టి అర్ధ గంట ఇచ్చినా నేను కొంచెము So ముగిస్తా I have to fulfill the time also. కాబట్టి నేను సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. Now it is worship time. కాబట్టి ఇప్పుడు ఇది ఆరాధన సమయం. You are given 1 minute. మీకు అందరు కూడా 1 నిమిషం If 1 minute is given, all of you can worship. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం ఇస్తే అందరూ If we ఆరాధించవచ్చు. can worship in 30 seconds, you are helping others to worship. కాబట్టి నువ్వు కేవలం 30 సెకండ్లో మాత్రమే ఆరాధించగలిగితే Worship- నువ్వు వేరే వారికి సాయం చేసావు. Worship is so important, very, very desiring by the Lord. కాబట్టి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనది, అంతేకాదు దేవుడు కోరుకుంటున్నటువంటిది. May the Lord help us to worship the Lord in spirit and truth. Read quickly. ఇంకొక 3 వచనాలు మనం చదువుకుంటూ వద్దాం. 1 Samuel chapter 29 verse 9. మొదటి సాముయేలు గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం. All together. 1 Samuel chapter 29 verse 9. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. And Achish answered and said, David, how long that thou కనపడుచున్నారని నేను ఎరుగుదును, ఫిలిష్తీయుల సర్దారు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. Another verse, 2 Samuel 14:27. 14:17. అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథము 14:17 వచనం. 2 Samuel chapter 14 verse 17. 2వ సమూయేలు 14వ అధ్యాయం 17వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మరియు Then thine handmaiden said, the word of the Lord. నా ఏలిన వాడవును రాజునకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలని విచారింపచాలి ఉన్నావు. కాబట్టి నీ దాసునకు నేను నా ఏలిన వాడకు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగు వచనము. 2 Samuel
రెండో సమూయేలు chapter 19 verse 27. 19వ అధ్యాయము 27. 27వ వచనం. 19:27. 19వ అధ్యాయము 27వ వచనం కూడా చదువుకున్నాం. సీబా, నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజునగు నీతో అబద్ధమాడను. అయితే నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. May our Lord bless His word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Here in these 3 verses, we will see one common word. David was looking like an angel of God. కాబట్టి ఈ 3 వచనాల్లో మనం గమనించినట్లయితే ఒక పోలిక ఉంది. అదేంటంటే దావీదు దేవదూతలాగా ఉంటా ఉన్నాడు. 3 different people, they were witnessing about David. కాబట్టి 3 వేరు జనాలు, వేరు మనుషులు, వాళ్ళు దేవుని దావీదు గురించి సాక్ష్యం ఇస్తా ఉంటున్నారు. Because David want to be a worshipper, now he is shining like an angel of God. కాబట్టి దావీదు గొప్ప ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అంతేకాదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవదూత వలె ప్రకాశిస్తా ఉంటున్నాడు. Yeah, we have to be witnesses. We are ambassadors unto God. Wherever we are, we should show forth the godliness in and through us. కాబట్టి మనము దేవుని యొక్క రాయబారులమై ఉంటా ఉన్నాము. అంతేకాదు దేవుని యొక్క సాక్షులమై ఉన్నాము. కాబట్టి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ప్రజ్వలించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. So it is not whether we are white and fair or black or fair. It is whether we are godly or not godly. That makes difference. కాబట్టి మనం తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, లేకపోతే చక్కగా ఉన్నామా అనేటువంటిది కాదు, కానీ మనము దైవికంగా ఉన్నామా లేకపోతే దైవికంగా లేమా అనేటువంటిదే అది ముఖ్యమైనటువంటిది. Worshipper definitely, whether black or white or black or fair, he will shine or she will shine. కాబట్టి ఆరాధన చేసేటువంటి వారు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా కూడా వెలుగుగా ఉంటారు. వాళ్ళు God has sent Samuel to anoint one of the Jesse's sons, that is David's father Jesse. కాబట్టి సమూయేలు, దేవుడు సమూయేలుని యెషయి ఇంటికి పంపిస్తా వచ్చినాడు. వారి ఒక్క కుమారుణ్ణి, one of the sons, వారిలో ఒక కుమారుని, యెషయి కుమారుల్లో ఒకరిని అభిషేకించడానికి, రాజుగా అభిషేకించడానికి. So Jesse made all 7 sons to stand before Samuel. కాబట్టి యెషయి ఏం చేస్తా వచ్చినాడంటే తన 7 కుమారుల్ని సమూయేలు ముందట పెడతా వచ్చినాడు. When Samuel looked at them, they were all looking dull and dim. ఆ 7 మందిని కూడా సమూయేలు చూస్తా వచ్చినారు. వాళ్ళు డల్ గా ఉంటా వచ్చినారు. Dim also. dim గా words are very bright. Dull and dim. డల్ గా dim గా. Then Samuel was wondering, he asked his father Jesse, are you having these sons, all sons here? కాబట్టి అందుకే సమూయేలు ఆశ్చర్యపడి యెషయితో ఈ విధంగా అంటా వచ్చినాడు, నీ కుమారులు వీరేనా అని అడుగుతా వచ్చినాడు. No, there is one more. కానీ యెషయి అంటా వచ్చిన లేదు, ఇంకొక కుమారుడు ఉన్నాడు. Where is he? ఎక్కడున్నాడు ఆయన? No, he is somewhere in the fields with sheep. కాబట్టి తను అక్కడెక్కడో గొర్రెలు కాస్తా ఉంటున్నాడు అని చెప్తా వచ్చినాడు. So no, bring him, fetch him. కాబట్టి సమూయేలు అంటా వచ్చినాడు, తీసుకొని రండి. In the meantime, they were singing songs. Not one stanza, but lot of songs. దావీదు వచ్చేటువంటి సమయంలో వీళ్ళు చాలా పాటలు పాడుతూ వచ్చినారు. ఒక పల్లవి కాదు కానీ చాలా పల్లవులు. David entering. కాబట్టి దావీదు ఆ విధంగా వస్తా ఉంటున్నాడు. The moment Samuel saw David, he is the person. కాబట్టి ఎప్పుడైతే సమూయేలు దావీదును చూస్తా వచ్చినాడు, వెనువెంటనే అంటా వచ్చినాడు, ఈ వ్యక్తి అని. His face was shining. తన యొక్క ముఖము వెలుగుతా ఉంది. As if floodlights are focused upon his face. కాబట్టి ఫ్లడ్ లైట్స్ ఏ విధంగా అయితే వెలుగుతా ఉందో ఆ విధంగా వెలుగుతా ఉంది. See the difference? చూడండి ఆ యొక్క వ్యత్యాసం చూసినట్లయితే 7 people, they are all in software. Their face was dim and dull. I'm sorry if you are software. 7 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరూ డల్ గా డిమ్ గా ఉన్నారు. This man is hardware. ఇక దావీదు హార్డ్వేర్. He was exposed to rain and all sun and rain. కాబట్టి ఈయన గొర్రెలు కాసేటువంటి వాడు బయట ఉంటా ఉన్నాడు, వాన ఎండకి అంతటికి కూడా ఆయన శరీరము ఎండిపోతా ఉంది. In the worldly way, this man should be dull and dim, coming from fields. కాబట్టి అక్కడి నుంచి బయట నుంచి వస్తా ఉంటున్నాడు, కాబట్టి ఈయన డల్ గా డిమ్ గా ఉండాలి. So Samuel, when he saw all the 7 were dull and dim, this man was very bright. కానీ ఈ యొక్క 7 కుమారులు డల్ గా డిమ్ గా ఉన్నారు, కానీ దావీదైతే వెలిగిపోతా ఉంటున్నాడు. What a wonderful difference. చూడండి ఎంత వ్యత్యాసమో. He was a worshipper. ఆయన ఆరాధికుడు. So since there are many young people are here, I am so much tempted to
tell one or two things. కాబట్టి ఇక్కడ అనేక మంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను ఒకటి రెండు సంగతులు చెప్పాలని కోరుకుంటా ఉంటున్నాను. One day or other you will get married. If you are already married, but one day you are married? Okay. So, selection of a girl or boy is a big matter. కాబట్టి ఏదో ఒక రోజు మీరు పెళ్లి చేసుకోవాలి. కాబట్టి అబ్బాయిని అమ్మాయిని ఎంచుకోవడం చాలా పెద్ద సమస్య. The very big question. చాలా పెద్ద ప్రశ్న. Every human being feels they should marry స్మార్ట్ అండ్ వైట్ గర్ల్. ప్రతి ఒక్క మానవుడు కూడా తెలివైనటువంటి అందంగా ఉండేటువంటి భార్య చేసుకోవాలని కోరుకుంటాడు. ఫ్రమ్ విశాఖపట్నం వన్ బ్రదర్ టెలిఫోన్ టు మీ. విశాఖపట్నం నుంచి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేస్తా ఐ యామ్ లుకింగ్ ఫర్ బ్రైడ్ గ్రూమ్. నేను ఒక భార్య కొరకు చూస్తా ఉంటున్నాను. అబ్బాయిని చూస్తా ఉంటాను. సో ఐ ఆస్క్ what are your expectations? నేను అడుగుతా వచ్చాను మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అడుగుతా. You should be white and bright. తెల్లగా ఉండాలి, చక్కగా ఉండాలి. Because my daughter is white and bright. ఎందుకంటే నా బిడ్డ తెల్లగా you should be handsome. కాబట్టి చక్కగా ఉండాలి. You should go to open air. స్వార్థకి వెళ్ళాలి. You should worship the Lord. ఆరాధించేడు వాడిగా ఉండాలి. You should have some good job. అంతేకాదు మంచి ఉద్యోగం ఉండాలి. I told him all these things cannot be satisfied in one person. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉండడం కష్టం అని చెప్తాను. You have to sacrifice at least one. నువ్వు ఒక్కదాన్ని త్యాగం చేయాలి. So it's not possible. Human desire, everybody's desire. Nothing wrong in that. కాబట్టి మానవుని యొక్క ఆశయం ఇది, దాంట్లో తప్పేం లేదు. So at the time of my marriage, నేను వివాహం చేసుకునేటువంటి సమయంలో I'm strictly speaking, I also wanted to marry a white person. నేను కూడా చక్కగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. Everybody's natural desire. Nothing wrong with the desire. కాబట్టి మానవుని యొక్క నైజం అది, దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు. కానీ my father has already given word to one God servant daughter. కాబట్టి నా తండ్రి ఒక దైవ సేవకుని కుమార్తెకి మాట ఇస్తూ వచ్చినాడు. Because she was also white. ఆమె కూడా తెల్లగా ఉంది కాబట్టి మాట ఇచ్చాడు. I asked my father, I am a born again believer, I have to pray. కాబట్టి నేను నా తండ్రితో చెప్తా వచ్చినాను, నేను తిరిగి జన్మించున్నాను కాబట్టి నేను ప్రార్థన చేయాలని చెప్తా వచ్చినాను. I was already being used in Hyderabad, Hebron before my marriage. కాబట్టి నేను నా వివాహానికంటే ముందే నేను హెబ్రోన్ లో వాడబడతా వచ్చిన పరిచర్యలో. My father told me, because we are all black people at home, I thought one white person should be among our house. Not white, not American, but Indian only. నా తండ్రి అనుకుంటా వచ్చినాడు, మేము ఇంట్లో అందరం కూడా నల్లగానే ఉండేటువంటి వారం కాబట్టి తెల్లగా ఉండేటువంటి ఒక అమ్మాయి వస్తే, ఫారినర్ కాదు కానీ ఇండియాలోనే తెల్లగా ఉండేటువంటి అమ్మాయి వస్తే మంచిదని అనుకుంటా. మంచి కోరికే. So I told my father, నేను నా తండ్రితో చెప్తా వచ్చిన, Father, I am born again, we have to pray and know the will of the Lord. కాబట్టి మనం తిరిగి జన్మించినాము కాబట్టి నేను ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని అనుకోవాలను. Without my consent, my father has given word to one God servant daughter. కాబట్టి నా దగ్గర నుంచి ఏమీ లేకుండానే మా తండ్రి గారు ఒక దైవ సేవకునికి మాట ఇచ్చేసారు. I kept on praying, Lord, I want to do your will in my marriage. Definitely your will. కాబట్టి నేనైతే ప్రార్థన చేస్తా వచ్చిన ఖచ్చితంగా నా వివాహ విషయంలో నేను నీ యొక్క చిత్తాన్ని నేను చేస్తానని. When I was born again, I have taken one emotional decision. నేను తిరిగి జన్మించినప్పుడు నేను ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటా. When I marry, నేను వివాహం చేసుకున్న తర్వాత I will marry in your own will. At any cost. నీ చిత్తానుసారంలో ఉన్నటువంటి వారినే పెళ్లి చేసుకుంటానని చెప్తా. Even if you give me a blind person, I will take. గుడ్డి వారిని ఇచ్చినప్పటికి కూడా నేను అట్లనే పెళ్లి చేసుకుంటాను. Thank God, God has not heard that prayer. దేవునికి వందనాలు, దేవుడు ఆ ప్రార్థన. But it was my real desire. Even God gives me a blind person, I will take. కానీ అది నా కోరిక, అది నా కోరిక ఏంటో వచ్చింది. నేను దేవుడు గుడ్డివారిని ఇచ్చినా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. By God's grace, God heard my prayer and God cancelled that white person. దేవునికి వందనాలు, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ యొక్క తెల్ల మనిషిని ఆ యొక్క సంబంధం క్యాన్సిల్ చేస్తా వచ్చాను. There used to be one auntie in Hebron called Dinamma. She was after me. Samuel, what about your marriage? Kept on asking me. కాబట్టి హెబ్రోన్ లో ఒక సిస్టర్ ఉంటా వచ్చింది దీనమ్మ. ఆమె ఎప్పుడు కూడా సామ్యుయల్ నీ వివాహం గురించి ఏమనుకుంటావు నా వెంబడే ఉంటా వచ్చింది. She brought one alliance. కాబట్టి ఆమె ఒక సంబంధం తీసుకొచ్చా వచ్చింది. I saw her, that girl, in one of the
youth retreat on August 15th in Hebron. I saw her from far distance, from chapel stand I saw her. కాబట్టి ఆగస్టు 15th ఆగస్టు 15 ఆ యొక్క యూత్ క్యాంప్ జరుగుతుంటే హెబ్రోన్ లో నేను చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి ఆమెను చూస్తా She వచ్చా. was going and asking, that is the person I'm praying for you, what do you say? కాబట్టి ఆమె అంటా వచ్చింది ఆ అమ్మాయి కాబట్టి నువ్వు ప్రార్థన చేసినావు ఏమనుకుంటా ఉన్నావు అని అడుగుతా వచ్చింది. But she was looking dark. కానీ ఆమె అయితే నల్లగా ఉంది. Against my desire and will. నా యొక్క కోరికకి వ్యతిరేకంగా ఉంది. I kept on praying, Lord, I will pray. నేను తిరిగి ప్రార్థన చేస్తానే ఉన్నా, దేవుడా But in దేవుడా the heart of my heart, Abba. ఆ హృదయంలో అబ్బా అనుకుంటా. So many weeks and months I prayed. కాబట్టి అనేకమైనటువంటి నెలలు వారాలు నేను ప్రార్థన చేస్తా వచ్చా. Dinamma says, I'm praying and somehow God is showing this God only to you. దీనమ్మ అయితే నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఈ వ్యక్తినే దేవుడు చూపిస్తా ఉంటున్నాడు, ఈ అమ్మాయినే దేవుడు చూపిస్తా Already I am ఉంటున్నాడు. serving as a Sunday school teacher in Hebron. నేను అప్పటికే సండే స్కూల్ టీచర్ గా హెబ్రోన్ లో పనిచేస్తా ఉన్నా. It is very difficult to control the flesh. కాబట్టి శరీరాన్ని ఆపుకోవడం చాలా కష్టం. I really prayed 3 days, fasted and prayed in Hebron compound. 3 days fasted and prayed. కాబట్టి హెర్మోన్ కాంపౌండ్ లో 3 దినాలు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తా One వచ్చాను. auntie from Hebron only came. She brought one alien from America. కాబట్టి ఒక ఆంటీ హెబ్రోన్ నుంచే ఆమె అమెరికా నుంచి ఒక సంబంధం తీసుకొస్తా Auntie వచ్చింది. name is Kalyani. Brother is mine. She does only Kalyanams. కళ్యాణి ఆంటీ, ఆమె పేరు కళ్యాణి ఆంటీ. ఆమె ఓన్లీ కళ్యాణాలే చేస్తుంది. Very good auntie. Very good auntie. చాలా మంచి ఆంటీ. One Saturday afternoon she came to my house. ఒక శనివారము మా ఇంటికి ఆంటీ వస్తా వచ్చింది. She told the whole day I prayed, fasted, and there is one aliens from America. Next week you can leave to America. కాబట్టి ఆమె అంటా వచ్చింది, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా God is వచ్చాను. showing you only. కానీ దేవుడు నిన్నే చూపిస్తా ఉంటున్నాడు. ఆమె అమెరికా సంబంధము కాబట్టి పెళ్లి చేసుకుని నెక్స్ట్ వీకెండ్ నువ్వు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. Somehow I felt, no, I don't want to go to America. India is my best country. I don't want to go to America. అయితే నేను అనుకుంటా వచ్చిన, నేను అమెరికాకి వెళ్ళను, ఇండియానే నా దేశము కాబట్టి నేను అమెరికాకి వెళ్ళను అనుకుంటా వచ్చిన. What I am trying to tell you, that so many temptations and things will come at the time of our marriage. కాబట్టి ఈ యొక్క వివాహ విషయం బట్టి అనేకమైనటువంటి శోధనలు వచ్చేటువంటిగా ఉంటాయి. అదే నేను I చెప్తాను. was praying, Lord, I am not able to reconcile white and black and white. How to get it? How to overcome this problem? కాబట్టి ప్రభువా నేను ఏది తేల్చుకోలేకపోతా ఉంటున్నాను ఈ యొక్క సమస్య విషయంలో. తెలుపు నలుపు ఈ విషయంలో నేను దీని నుంచి ఏ విధంగా బయటికి రాగలను ప్రార్థన చేస్తా After వచ్చాను. praying 3 days fasting prayer, God has dealt with me. కాబట్టి 3 దినాలు ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ I వచ్చాడు. was reading one daily meditation. కాబట్టి నేను అనుదినం ఆ యొక్క వాక్యం చదువుకుంటా వచ్చినాను. So as I was reading, నేను ఆ యొక్క వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు that was April 10th daily meditation. కాబట్టి ఏప్రిల్ 10వ తారీఖు ఆ యొక్క ప్రతిదినం చదువుకునేటువంటి వాడిగా ఉంటూ వచ్చిన చదువుతా వచ్చిన. One good news to all black people today. నల్లగా ఉండేటువంటి వారికి అందరికి కూడా మంచి వార్త ఇది. Song of Solomon, ఆ యొక్క పరమగీతములు chapter 1, మొదటి అధ్యాయము verse 5. 5వ వచనం. I am not against white people, don't worry please. నేను తెల్లగా ఉండే వారికి నేను ఏ విధంగా వ్యతిరేకం కాదు, కానీ పరమగీతము మొదటి అధ్యాయం 5వ వచనం. But I am for black people. నేను నల్లవారి గురించి చెప్తాను. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. Great news, glad news to all black people. నల్లగా ఉండే వారికి మంచి వార్త ఇది. That message God has brought to my attention. కాబట్టి ఈ యొక్క మాటని దేవుడు నాకు నా సన్నిధి నాకు తీసుకొస్తా వచ్చినాడు. In several ways God has spoken to me. She's black but very calmly, very beautiful. Don't worry, take her. కాబట్టి ఆ అమ్మాయి నల్లగా ఉండవచ్చు కానీ ఎంతో సౌందర్యవంతురాలు. కాబట్టి తీసుకో. Repeatedly God spoke to me through His word. కాబట్టి పదే దేవుడు తన వాక్యం ద్వారా నాతో My మాట్లాడుతున్నాడు. urge and the strong urge for white, God has removed me through the cross. కాబట్టి నాకు ఆ యొక్క లోపల ఉన్నటువంటి తెల్లగా ఉండాలనేటువంటి ఆ కోరికని దేవుడు తీసివేస్తా I వచ్చాడు. yielded to my God. కాబట్టి దేవునికి విధేయుడిగా ఉండడానికి చేస్తా I వచ్చాడు. was married to this girl in 1988 in Hebron. కాబట్టి నేను ఈ యొక్క స్త్రీతో నేను 1988లో నేను వివాహంలో జతపరచబడతా I found వచ్చాను. out God's will. I obeyed to God's will, and till today I enjoy my family life together in serving the Lord. కాబట్టి నేను దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తా వచ్చినాను, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తా వచ్చినాను.
ఇప్పటికి నేను నా కుటుంబ జీవితంలో ఎంతో ఆనందిస్తా ఉంటున్నాను. అంతేకాదు కుటుంబంగా మేము దేవుణ్ణి సేవిస్తా I ఉంటున్నాం. never asked you what is her education background. కాబట్టి నేను ఎప్పుడు కూడా అడగలేదు ఆమె ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఆమె ఏం చదివిందని కూడా, How much dowry they give. ఎంత కట్టం వాళ్ళు ఇస్తారని. Nothing, no demands at all. ఏ విధమైనటువంటి డిమాండ్ లేవు. Since my father-in-law was working at that time, Brother Joshua, brother may be knowing Shamnagar, I told you, help me in getting married. That's all. I don't want anything from you. కాబట్టి మా యొక్క మామగారు అప్పటికే పనిచేస్తా ఉంటున్నారు శ్యామ్ నగర్ లో. కాబట్టి నేను ఒకటే కాబట్టి నేను జోష్యం కాబట్టి నేను ఒకటి అడుగుతా వచ్చినాను. ఆ యొక్క వివాహం జరిగే విషయంలో మీరు సాయం చేయండి అని అడుగుతా వచ్చాను. One day before marriage, they brought wedding ring. engagement ring. కాబట్టి వివాహానికి ఒక రోజు ముందు వాళ్ళు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొస్తా I told, if she wants, I'll give ring, but I don't want any ring. Ring was brought and returned. కాబట్టి ఆ యొక్క రింగ్ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తా వచ్చినారు. I don't want any gold on my face, on my body. కాబట్టి ఈ యొక్క బంగారం నా ఒంటి మీద ఉండాలని నేను కోరుకోలే. Anyway, for God's glory, I'm telling, no demand. Whatever the Lord gives me, I will take. కాబట్టి దేవుని చిత్తాన్ని బట్టి నేను ఏ విధంగా కూడా అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ రాలేదు. I never asked even two-wheeler. నేను 2-wheeler కూడా అడగలే. I was having very old 2-wheeler and they never replaced it. Because I have not asked it. Some people they won't give unless you ask. నా దగ్గర పాత 2-wheeler ఉంటా వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని మార్చలేదు. కొంతమంది అడిగితే తప్పక చేయరు. I did God's will in my marriage. Today I have so many 2-wheelers, so many 4-wheelers. I tell you, so many houses. I tell you. కాబట్టి దేవుని చిత్తాన్ని నా జీవితంలో వివాహం బట్టి నేను చేస్తా వచ్చినాను. కాబట్టి ఈ దినము నాకు అనేకమైనటువంటి 2-wheelers ఉన్నాయి, అనేకమైనటువంటి 4-wheelers ఉన్నాయి, అనేక గృహాలు కూడా ఉన్నాయి. As I get new one, old one I'll give to God's work. కాబట్టి కొత్తది వచ్చే కొద్ది నేను పాతది దేవుని పని కొరకే ఇస్తా ఉంటాను. God gave me privilege to give 4-wheeler to God's house, God's work. కాబట్టి దేవుని పని కొరకే 4-wheeler ఇవ్వడానికి దేవుడు నాకు సాయం చేస్తా వచ్చినాడు. It may be little in the beginning. As we obey God in your marriage, you will find heaven on earth. కాబట్టి వివాహ విషయంలో దేవునికి విధేయత చూపించినట్లయితే మీరు ఆ యొక్క ఎంతో సంతోషాన్ని చూసేటువంటి వారుగా ఈ యొక్క భూలోకంలోనే స్వర్గాన్ని చూసేటువంటి వారుగా ఉంటూ వస్తారు. At the time of your marriage, see whether she or he are born again or not. That's all. కాబట్టి వివాహ విషయంలో మీరు ఒకటి చూడండి, అమ్మాయి గాని అబ్బాయి గాని తిరిగి జన్మించినారా లేదా అనేటువంటి విషయం చూడండి అంతే. Black or white, created by God. Let us not insult God by choosing all these things, but see that he or she is born again. కాబట్టి నల్లగా ఉన్నా కానీ తెల్లగా ఉన్నా కానీ దేవుడు సృజించినాడు వారిని. కాబట్టి దేవుని సృష్టిని అవమానించకండి, కేవలం వారు తిరిగి జన్మించినారా లేదా అనేటువంటిది మాత్రమే చూస్తారండి. Many people, maybe even your parents may distract you like me, but if you are born again believer, pray, take God's guidance, then you will enjoy your spiritual life. కాబట్టి అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు రావచ్చు నా విషయంలో, తండ్రి దగ్గర నుంచి ఇంట్లో నుంచే వస్తా వచ్చినాయి. అయితే మీరు కేవలము యొక్క దేవుని ఎరిగినటువంటి వ్యక్తినే మీరు చేసుకున్నట్లయితే ఎంతో సంతోషించేటువంటి వారిగా ఉంటూ వస్తారు. If she or he is born again, definitely they are beautiful, whether black or white. కాబట్టి వారు తిరిగి జన్మించినటువంటి వారైతే, వారి మగవారు కానీ ఆడవారైనా కానీ తిరిగి జన్మించినటువంటి వారైతే వారు ఖచ్చితంగా కూడా అందమైనటువంటి వారి సౌందర్యవంతులే. See, whomever I wanted, I was desiring to marry that white lady. You know what happened? I will tell you what happened. నేను ఎవరైతే తెల్లగా ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటా వచ్చున్నాను, ఏమైందో నేను చెప్తాను. She went to America with her husband. ఆమె తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్తూ వచ్చింది. She given divorce to him. కాబట్టి తనకి విడాకులు ఇస్తా వచ్చింది, తన భర్తకు విడాకులు ఇస్తా వచ్చింది. Moreover, that husband who has married her, he told me, he is also my friend. ఆమెను ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆ భర్త నా స్నేహితుడు, ఆయన చెప్తా వచ్చినాడు. She started telling, ఆమె చెప్తా వచ్చిందంట, you make tea. నువ్వు ఇప్పుడు టీ ఎంత వచ్చిందంట. Making tea is not a big problem. Make tea. టీ చేయడం పెద్ద సమస్య కాదు కదా. You are a bachelor, you cook it, now you cook. నువ్వు బ్యాచులర్ గా ఉన్నప్పుడు నువ్వు వంట చేస్తా వచ్చినావు కదా, నువ్వు ఇప్పుడు వంట చేయంట వచ్చి. Okay, somehow he cooked, but at least serve. He said, you serve also. సరే అని వంట చేస్తా వచ్చినాడు, కానీ తర్వాత ఏమంటా వచ్చింది, నువ్వు వడ్డించంట వచ్చింది. Life has become very, very miserable.
కానీ తన జీవితం చాలా అధ్వానం అయిపోతా వచ్చింది. One, she told one more thing. తర్వాత ఇంకోటి కూడా చెప్తా వచ్చింది. I have not married you, you have married me. You are after my white complex, you married me. నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు కానీ నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటా వచ్చినావు, ఎందుకంటే నేను తెల్లగా ఉన్నాను కాబట్టి. So do all these things. ఎన్ని చేస్తా వచ్చింది. Having done all these things, he took her also to America. ఎన్ని చేసినప్పటికి కూడా ఆమెను కూడా అమెరికాకి తీసుకుపోతా వచ్చినాడు. He went for postdoctoral and took her there. కాబట్టి పోస్ట్ డాక్టోరియల్ చేయడానికి అక్కడికి వెళ్తా వచ్చి ఆమెను కూడా తీసుకెళ్తా వచ్చాడు. He was working in IICT Hyderabad, IICT. కాబట్టి IICT హైదరాబాద్ లో పనిచేస్తా వచ్చినాడు. After going to America, she divorced him. కాబట్టి అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆయనకి విడాకులు ఇస్తా వచ్చింది. Because she did law, she understood how to divorce. అక్కడ న్యాయ విధులను బాగా తెలుసుకొని ఆయనకు డైవర్స్ ఇస్తా. So many things will happen if you fail in your marriage life. కాబట్టి అనేకమైనటువంటి విషయాలు మన జీవితాల్లో జరుగుతూ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మన వివాహ విషయంలో మనము ఓడిపోతే Pray and take God's guidance. కాబట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. Tell to the church elderly people, ask them to pray and take their guidance. కాబట్టి సంఘానికి రండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో ప్రార్థన చేయమని చెప్పండి, వారి యొక్క అనుభవాలను కూడా తీసుకోండి. If you make small mistake in your marriage, it will irreversible. You cannot do anything. కాబట్టి మీ యొక్క వివాహ జీవితంలో మీరు ఒక్క తప్పు చేస్తే దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేం. Oh, what all happened if you are worshipping person, you are a beautiful person, that's all. కాబట్టి నువ్వు ఆరాధన చేసేటువంటి వ్యక్తి అయితే నువ్వు సౌందర్యవంతుడు. God, others will say that you are shining, your face is radiant. కాబట్టి వేరే వాళ్ళు నిన్ను చూడగలరు, నీ ముఖం ప్రకాశించిపోతా ఉంటుంది. That's how people, when they saw David, who was in the fields with the sheep, he was bright and radiant. కాబట్టి ఆ విధంగా దావీదును కూడా వాళ్ళు ఆ విధంగా గ్రహిస్తా వచ్చినారు, చూస్తా వచ్చినారు. ఆయన పొలాల్లో ఉంటా ఉన్నాడు, ఎండకు ఎండిపోతా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయన వెలిగిపోతా ఉంటున్నాడు. You are looking like a angel of God. దేవుని దూత వలె ఉన్నాడంట. So we have a little time. Quickly I will finish up. There are 4 areas that made David so much shining. కాబట్టి కొంత సమయం మాత్రమే ఉంది. 4 సంగతులు ఉన్నాయి, అవి దావీదుని ప్రకాశింపజేస్తా ఉంటున్నాయి. As a God's child, his behavior and his attitude towards other people. కాబట్టి దేవుని బిడ్డగా వేరే వాళ్ళ గురించినటువంటి ఆ యొక్క his attitude towards others. వేరే వాళ్ళ విషయం పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆశ లేకపోతే బిహేవియర్ మనం చూసుకున్నట్లయితే 1 Samuel మొదటి సమూయేలు chapter 30 13వ అధ్యాయము verse 24. 24వ వచనం. 30 verse 24. 30-24. క్షమించండి, మొదటి సమూయేలు 30:24వ వచనం. Anybody, you can also can read. Here David went for war with 600 people, his followers. కాబట్టి 600 మంది తనతో కూడా ఉన్నటువంటి వారితో దావీదు యుద్ధానికి వెళ్తా వచ్చాడు. After some time 200 people they could not run, only 400 people could go with him. కాబట్టి కొంత సమయం తర్వాత 200 మంది పరిగెత్తలేకపోతా వచ్చినారు, కేవలం 400 మంది మాత్రమే ముందుకు వెళ్తా వచ్చినారు. They won the war and they brought all the spoil of the enemy and made a big heap. కాబట్టి వాళ్ళందరూ కూడా శత్రువుని జయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొలగొట్టినటువంటి సొమ్మునంతని తీసుకొచ్చి అక్కడ పెద్ద కుప్పగా వేస్తా వచ్చినారు. Now time has come to distribute among themselves. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది వారి మధ్యలో దాన్ని విభాగించుకోవాలి. That all you find in the same chapter towards that chapter 30. కాబట్టి ఈ యొక్క 30వ అధ్యాయంలో అదంతా మీరు చూస్తా వస్తారు. Among this David team there are few people, they are ungodly people, that's all, they are not godly people. కాబట్టి ఈ యొక్క దావీదుని వెంబడిస్తున్నటువంటి వారిలో కొంతమంది దైవికంగా లేనటువంటి వారు ఉంటారు. They objected, no, let us not share this spoil with other 200 people who could not run with us. కాబట్టి వాళ్ళు ఏమంటా వచ్చినారంటే ఈ కొల్లగొట్టినటువంటి సొమ్మును అక్కడ 200 మంది రాలేకపోతా వచ్చినారు కదా, వాళ్ళతో విభజించవద్దు అని చెప్తా వచ్చినారు. In every team, in every church, 1 or 2 will be there ungodly. They will try to question, they will try to add something, they will bring some dissatisfaction. కాబట్టి ప్రతి సంఘంలో ప్రతి ఒక్క టీంలో కూడా కొంతమంది ఒకరు ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు, దైవికంగా లేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇటువంటి తీసుకొస్తా ఉంటారు. What I would say, those who are not worshipping the Lord regularly, Satan uses them. కాబట్టి ఎవరైతే ప్రతి
those who are not worshiping regularly, may not be every Sunday, but regularly. కాబట్టి రెగ్యులర్ గా ఆరాధించలేకపోతా వస్తా ఉంటున్నారో వారిని సాతాను ఉపయోగించుకుంటా వస్తుంది. They start finding fault with the leader. Everybody is like that, she's like that, she comes late, she goes that direction, goes this direction. So keep on telling so many things. కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు వేరే వాళ్ళ గురించి. ఆయన సరిగ్గా లేడు, లేకపోతే ఆమె లేచి మధ్యలోనే వెళ్ళిపోయింది, లేకపోతే అట్లా తిరిగినారు ఇట్లా తిరిగినారు అని చెప్తా వస్తారు. I don't find such people here. Is a very good assembly, looks like our assembly. కాబట్టి ఈ యొక్క సంఘంలో అటువంటి వారు ఎవరు లేరు. But David team, there are some people, they are objecting that no, let us not share this spoil with the 200 who did not come with us. అయితే దావీదును వెంబడిస్తున్నటువంటి వారిలో కొంతమంది అలాగుంటా వచ్చినారు. వాళ్ళు ఏమంటా వచ్చినారంటే దీనిని కొలగొట్టినటువంటి సొమ్ముని ఆ 200 మందితో పంచుకోవద్దంటా వచ్చినారు. David was a born again or a worshipping person. దావీదు తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, అదే విధంగా ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తి. You told them, no, it's not like that. Word of God says, whoever is those who are waiting on our luggage and all, they should be we should share with them equally. కాబట్టి దావీదు అంటా వచ్చినాడు, దేవుని వాక్యం ఆ విధంగా సెలవించట్లేదు. దేవుని వాక్యం ఏమని చెప్తా వచ్చిందంటే ఎవరైతే మన సామాన్లతో కాపలాగా ఉంటున్నారో వారు కూడా ఈ యొక్క భాగము పంచుకోవాలి, వారితో కూడా ఈ భాగం పంచుకోవాలని చెప్తా. So he shared with all 600 people. కాబట్టి 600 మందితో సరి సమానంగా పంచుతా వచ్చినాడు. He sent gifts to Jerusalem, elders of Jerusalem also. కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఆయన యొక్క బహుమానాలను పంపిస్తా వచ్చాడు. What a good spirit, a born again spirit. చూడండి ఎంత whatever we have, let us share with everybody equally. కాబట్టి ఎంత మంచి ఆత్మ కలిగి ఉంటా వచ్చినాడు, తిరిగి జన్మించినటువంటి ఆ ఆత్మను కలిగి ఉంటా వచ్చినాడు, అంతా సరి సమానంగా పంచుకోవాలని అంటా వచ్చినాడు. We are born again, serving, worshiping the Lord, taking part of the Lord's table. We should display this attitude when we go out, when people looks at us. కాబట్టి మనం కూడా తిరిగి జన్మించినటువంటి వారంగా, అదే విధంగా దేవుని బలిలో పాల్పొందుతున్నటువంటి వారంగా, ఆరాధిస్తున్నటువంటి వారంగా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనము ఇతరులతో ఎటువంటి భావన కలిగి ఉంటూ రావాలి. Our attitude towards others. కాబట్టి వేరే వారి పట్ల మనం కలిగి ఉన్నటువంటి భావన. We may be all right in the church, house of God, everything fine, but what others says about us, what they talk about us. కాబట్టి దేవుని ఇంటిలో అంతా బాగానే ఉంది కానీ వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటా వస్తా ఉంటున్నారు. So that is number one quality. Because of that, David was like an angel of God. కాబట్టి అది మొట్టమొదటి గుణము దావీదుకి. దాని ద్వారా దావీదు వెలిగిపోతా ఉంటున్నాడు దేవునితో. Second quality, our attitude towards our enemies. కాబట్టి రెండవ గుణం ఏంటంటే శత్రువుల పట్ల ఉన్నటువంటి భావన. Psalm 35 కీర్తనలు 35 verse 13 and 14. Psalm 35 13. కీర్తనలు 35 13 14 వచనాలు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. When my enemies were in sickness, I fasted and prayed. చూడండి, నా శత్రువులు వ్యాధితో ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటున్నాను. In general, if enemies are sick, we will be very happy. God heard my prayer. Let them die. మామూలుగా మనం చూసుకున్నట్లయితే మన శత్రువులు గారా వ్యాధితో ఉన్నట్లయితే దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు, వాళ్ళు సావని అంటాం. That is many times our attitude. ఆ విధంగా ఉంటుంది మన యొక్క భావన. But godly man won't think like that. కానీ దైవికం కలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా ఆలోచించడు. David was so busy, king over Israel. కాబట్టి దావీదు ఎంతో చాలా బిజీగా ఉంటున్నాడు. ఆయన ఇశ్రాయేలుకి రాజుగా ఉంటున్నాడు. He took some time and fasted and prayed when he heard that the enemy was sick. చూడండి, తన శత్రువులు వ్యాధితో ఉన్నారని గ్రహించి కొంత సమయాన్ని వెచ్చించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. One day or other you will also find some enemies around you. కాబట్టి ఏదో ఒక రోజు మీరు కూడా మీ చుట్టుపక్కల కొంతమంది శత్రువుల్ని మీరు చూస్తా వస్తారు. Without our knowledge, some people always against us. కాబట్టి మనకు తెలియకుండానే మనల్ని కొంతమంది ద్వేషిస్తా వస్తారు. Very simple, how to face enmity. కాబట్టి ఈ యొక్క శత్రుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. You may be already having some enemies, I don't know. మీకు ఇదివరకే కొంతమంది శత్రువులు ఉండవచ్చు, నాకు తెలియదు. If you ask me today, I am surrounded with full of enemies even today. మీరు నన్ను అడిగినట్లయితే నా చుట్టూ కూడా అనేక మంది శత్రువులు ఉన్నారు ఈ దినానికి కూడా. But God has given us wonderful weapon of prayer. కాబట్టి దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఆయుధం ఇస్తా వచ్చినాడు. అదేంటంటే ప్రార్థన అనేటువంటి ఆయుధం. With this weapon you can conquer anything. కాబట్టి ఈ యొక్క ఆయుధంతో మనం దేన్నైనా స్వాధీనపరచుకోగలం. If you take their names and in your private prayers, if you pray,
God will change our bitterness into sweetness when we pray for them. కాబట్టి మనము వారి పేర్లు తీసుకొని మనము మన వ్యక్తిగత ప్రార్థనలో వారి కొరకే మనం ప్రార్థన చేసినట్లయితే మన చేదు అనుభవాలను తీసేసి ఆయన మనల్ని సంతృప్తి పరుస్తూ ఉంటాడు. Not church prayer but individual prayer. సంఘ ప్రార్థనలు చేయకండి, వ్యక్తిగత ప్రార్థనలు చేయండి. So if you take their name and pray, very soon your bitterness will be turned into very sweetness. కాబట్టి వారి పేరును తీసుకొని మీరు వ్యక్తిగత ప్రార్థనలో మనం ప్రార్థన చేసినట్లయితే ఆ చేదు అనుభవాలన్నింటినీ తీసేసి తీపి అనుభవాలని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. That is my experience, but I have no time to explain. కాబట్టి అది నా అనుభవం అయింది, అది చెప్పడానికి నాకు సమయం లేదు. God has given a wonderful weapon, the double-edged sword, that is worship and prayer. This is very very important in a Christian life. కాబట్టి దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇస్తా వచ్చినాడు. ఒకటి ఆరాధన, అదే విధంగా ప్రార్థన. It is like a double-edged sword. అది రెండంచుల కలిగినటువంటి ఖడ్గం. If you have a double-edged sword, nobody will come near you. కాబట్టి మన చేతిలో రెండంచులు కలిగినటువంటి ఖడ్గం ఉంటే ఎవరు కూడా మన దగ్గరికి రాలేరు. On any side it will cut others. కాబట్టి ఏ పక్కనైనా కూడా అది కత్తిరించేస్తుంది. Today among Christians this double-edged sword is not there. There is no worship, there is no prayer also. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవుల జీవితాల్లో ఈ యొక్క రెండంచులు కలిగినటువంటి ఖడ్గం లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు. While you are raising your hand for a table to take table, and you also come to church prayer and lift up your hands and pray for the church and for perishing souls. కాబట్టి నువ్వు ఇప్పుడు బల్ల సమయంలో చేతులు ఎత్తా ఉన్నప్పుడు నువ్వు గ్రహించాలి, నువ్వు దేవుని యొక్క సంఘ ప్రార్థనకు కూడా వచ్చి ఆ యొక్క సంఘం కొరకే, సంఘములో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థించేటువంటి వారిగా ఉంటున్నావు. David through prayer he could overcome all this enmity. There are many enemies against him, but he could overcome them all. కాబట్టి దావీదు ప్రార్థన ద్వారా తనకున్నటువంటి శత్రుత్వాన్ని జయించినటువంటి వాడిగా ఉంటొచ్చున్నాడు. Bitter enemy Absalom, his own son, when he died, how much he cried. కాబట్టి తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోం తనకు శత్రువుగా ఉంటా వచ్చినాడు. తను చనిపోయినప్పుడు ఎంతగా వేదన పడతా వచ్చినాడు. Leaving throne to his son, he was fled to Mahanaim, went away. కాబట్టి తన యొక్క ఆ యొక్క సామ్రాజ్యాన్ని లేకపోతే సింహాసనాన్ని వదిలివేసి తన కొడుకుకి పారిపోతా వచ్చినాడు. When the message came to David about the death of అబ్షాలోం చనిపోయినాడు అనేటువంటి వార్త దావీదుకు వినిపించినప్పుడు he should have been very happy. This man did so much harm to my testimony. Good that God has taken him away. He never said. కాబట్టి దేవుడు మంచి పని చేసినాడు, నా సాక్ష్యాన్ని అంతటిని పాడు చేసినాడు ఈ వ్యక్తి, దేవుడు మంచి పని చేసినాడని ఎప్పుడు అనలే. That is the father's heart. అది తండ్రి హృదయమైంది. As believers, even to our enemies, let us display fatherly heart. Pray for them. కాబట్టి మన శత్రువుల కొరకే మనము విశ్వసించబడిన విశ్వాసలమైనాం కాబట్టి మన శత్రువుల కొరకే ఆ యొక్క తండ్రి హృదయాన్ని మనం కనుపరుస్తూ అవుతాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ అవుతాం. David's attitude towards enemies. కాబట్టి శత్రువుల పట్ల దావీదుకు ఉన్నటువంటి భావన. Third one, మూడవదిగా David's attitude towards God's house or God's work. దేవుని సన్నిధికి విషయమైనటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉందో చూడండి. Being born again, we may be youngsters working busy, very busy with our secular job, right? But never forget the house of God. కాబట్టి తిరిగి జన్మించినటువంటి వ్యక్తులంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం, మన జాబ్స్ ఉంటాయి, చాలా బిజీగా ఉంటాము, కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. God's work or God's house, very together. God's work and God's house. దేవుని పని, దేవుని యొక్క సన్నిధి. The moment David became king, ఎప్పుడైతే దావీదు రాజుగా అవుతూ వచ్చినాడో, 2 Samuel chapter 7 verse 2, రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. 2 Samuel chapter 7 verse 2. రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. During the time of ruling of Saul, 40 years he neglected house of God. కాబట్టి సౌలు ఏలినటువంటి 40 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తా వచ్చాడు. Not bothered about the ark of God. దేవుని యొక్క మందసం గురించి ఏ విధమైనటువంటి ఆలోచన లేనటువంటి God was in a tent. I am living in such a palatial house. కాబట్టి దేవుని యొక్క మందసము ఆ యొక్క గుడారంలో ఉంది, కానీ ఆయనైతే విలాసవంతమైనటువంటి ఆ యొక్క నగరంలో ఉంటూ వచ్చినాడు. Decided that I should build house of God. కాబట్టి దావీదు అనుకుంటా వచ్చినాడు, నేను ఖచ్చితంగా దేవుని మందిరాన్ని నిర్మించాలని అనుకుంటా వచ్చాడు. So house of God should be more comfortable, more brighter than our own living house. కాబట్టి మనము సొంత ఇంటి కంటే దేవుని యొక్క సన్నిధి
ఇంకా విలాసవంతంగా ఉండాలి. It's so nice to see a small home, a comfortable place. Everything is glittering here. ఈ యొక్క చిన్న గది అయినప్పటికీ కూడా ఇక్కడ చూస్తే అంతా కూడా మెరిసిపోతా ఉంది. I'm looking all four directions, no lack, everything is there. Now better than my Hebron. హెబ్రోన్ కంటే బాగా ఉంది. ఇక్కడ 4 దిక్కులు చూస్తే అంతా కూడా మెరిసిపోతా ఉంది, ప్రకాశిస్తా ఉంది. AC hall. ఏసీ So nice, best house of God. కాబట్టి చాలా విలాసవంతమైనటువంటి దేవుని సన్నిధి. So that is the believer's heart. God's house should be better than my house. కాబట్టి విశ్వాసుల యొక్క హృదయం ఆ విధంగా ఉండాలి. దేవుని యొక్క సంఘము మన సొంత గృహం కంటే విలాసవంతంగా అత్యధికంగా ఉండాలని. So David declared that I am going to construct the house of God. You bring your offerings. He gave a open declaration. కాబట్టి దావీదు అందరికీ కూడా ప్రకటన చేస్తా వచ్చినాడు, మనం ఇప్పుడు దేవుని మందిరాన్ని నిర్మించాలి, కాబట్టి మీరు మీ యొక్క కానుకలను తీసుకొని రండి అని చెప్తా వచ్చినాడు. Silver, gold, brass, iron, so much came. కాబట్టి బంగారు, వెండి, ఇత్తడి అనేకమైనటువంటి వస్తా వచ్చినాయి. Then David said, stop, enough, don't bring. కాబట్టి దావీదు అంటా వచ్చినాడు, ఇంకా చాలు ఆపండి అంటా వచ్చినాడు. After all these things, అవన్నీ అయిపోయిన తర్వాత David's heart was very much grieved. So much material came, but his heart was grieved. కాబట్టి ఎంతో కావలసినటువంటి వస్తువులన్నీ వచ్చినాయి కానీ దావీదు యొక్క హృదయము విచారంగా ఉంటా వచ్చింది. God told him, దేవుడు అంటా వచ్చినాడు, as a king you gave all this gold from the treasury of the kingdom. కాబట్టి దేవుడు అంటా వచ్చినాడు, ఈ యొక్క రాజ్యం యొక్క ధనాగారంలోంచి నువ్వు ఇదంతా ఇస్తా వచ్చినావు. You never gave anything personal on your own. వ్యక్తిగతంగా నువ్వేమీ నాకు ఇవ్వలేదంటావు. Some people will gather everything from others, but they won't give anything. కొంతమంది వేరే వారి దగ్గర నుంచి అంతా తీసుకొస్తారు కానీ వారు మాత్రం ఏమి ఇవ్వరు. God is mindful of all such things. దేవుడు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. So God told him, he asked God, Lord, why my heart is empty? అప్పుడు దావీదు అంటా వచ్చినాడు, ప్రభువా ఎందుకు నా హృదయం ఖాళీగా ఉంది? You never gave anything of your personal. కాబట్టి నీ వ్యక్తిగతంగా నువ్వేమి నాకు ఇవ్వలే. So First Chronicles chapter 29 verse 3. మొదటి దినవృత్తాంతములు 29 verse 3. 3వ వచనం. ఎవరైనా చదవని తీసుంటే. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. Wonderful. God told him what is the problem. కాబట్టి దేవుడు చెప్తా వచ్చిన సమస్య ఏంటో. I gave my own gold to house of God. కాబట్టి నా స్వంత బంగారం నేను వస్తా. So then only he was peace. అప్పుడే ఆయన సమాధానంగా ఉంటా వచ్చినాడు. In Andhra Pradesh, Guntur district, Nasaraopet. Once I went for meetings. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో నర్సరావుపేటకి నేను మీటింగ్స్ కొరకు వెళ్తా వచ్చిన ఒకసారి. They were praying, Lord, we want one van. We want to go to all our villages and preach the gospel. They are praying for one van. కాబట్టి వాళ్ళు ఒక వ్యాన్ కొరకే ప్రార్థన చేస్తా వచ్చినారు, ప్రభువా మేము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయాలి, కాబట్టి మాకు ఒక వ్యాన్ కావాలి. After 6 months again I went. కాబట్టి 6 నెలల తర్వాత నేను తిరిగి అక్కడికి వెళ్తా వచ్చిన. New brand van I saw there. కాబట్టి కొత్త వ్యాన్ ఉంది అక్కడ. So I asked them, how could you buy within 6 months? ఈ యొక్క 6 నెలల్లో ఏ విధంగా మీరు కొంటా వచ్చినారు? Earlier they were praying for a long time. వాళ్ళు అంతకు ముందు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తా వచ్చినారు. So I heard one good story, that's why I am telling you. ఈ యొక్క ఒక మంచి కథ అక్కడ వింటా వచ్చిన, అందుకే నేను చెప్తా ఉంటున్నా. One elder in the same church, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అదే సంఘంలో proposed, let us pray for van. He proposed, let us pray for one van. కాబట్టి వ్యాన్ కొరకే మనం ప్రార్థన చేయాలని ఆయన చెప్తా వచ్చినాడు. Kept on praying for a long time. చాలా సమయము దాని కొరకే, చాలా కాలం దాని కొరకే ప్రార్థన చేస్తా వచ్చినారు. Nobody giving 1 rupee also. ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వట్లే. Then that elder asked, Lord, why nobody giving any money? కాబట్టి ఆయన ఆ పెద్ద దేవుని దగ్గర ప్రార్థన చేస్తా వచ్చినాడు, ప్రభువా ఎందుకు ఎవరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. God told him, దేవుడు ఆయన అంటా వచ్చినాడు, you kept 10 lakhs in your account. 10 lakhs in your account. నీ అకౌంట్ లో 10 లక్షలు ఉంచుకొని, keeping money in your account, you are asking me to give money. నువ్వు నీ అకౌంట్ లో 10 లక్షలు ఉంచుకొని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని I will never give like that. First give your money. నేను ఆ విధంగా మొట్టమొదటిగా నువ్వే అంటా వచ్చాను. Keeping account money in our account, asking God to send money. God is not deaf God. God knows everything. కాబట్టి మన అకౌంట్ లో డబ్బులు పెట్టుకొని దేవుడు ఆ డబ్బులు పంపి అంటే పంపిడు, దేవుడే చెవిటివాడు కాదు. Then he told, అప్పుడు ఆ వ్యక్తి అంటా Lord, we both are wife and husband, we are old people. కాబట్టి మేమిద్దరం కూడా వృద్ధాప్యంలో ఉన్నాము, భార్య భర్తలం ఇద్దరం కూడా. We have no children. మాకు పిల్లలు లేరు. We kept 10 lakhs for our old age. కాబట్టి వృద్ధాప్యం కొరకే మేము ఆ 10 లక్షలు దాచి ఉంచుకున్నాం. Then God told him,
అప్పుడు దేవుడు అంతా All వచ్చినాడు, this age I am your God. After old age I am not your God. ఇంతకాలము నేను మీకు దేవుడై ఉన్నాను, ఈ వృద్ధాప్యంలో నేను మీకు దేవుడిగా ఉండలేనా? He has given 10 lakhs and bought the van. కాబట్టి 10 లక్షలు ఇచ్చేసి ఆ యొక్క వ్యాన్ని కొంటా So వచ్చినాడు. he gets 2 pensions, wife and husband pensions. కాబట్టి వైఫ్ ఆ యొక్క భార్య భర్తలకు ఇద్దరికి కూడా 2 పెన్షన్లు వస్తా He వచ్చాయి. appointed one driver giving 1 pension. కాబట్టి ఒక పెన్షన్ ఇచ్చి ఒక డ్రైవర్ ని కూడా పెడతా వచ్చినాడు. That's what God expects from us. అదే దేవుడు మన నుంచి కోరుకుంటా ఉంటున్నాడు. Give out God to God and God's house. కాబట్టి దేవునికి, దేవుని పనికి, దేవుని యొక్క మందిరానికి ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. Attitude towards God's work and God's house. కాబట్టి దేవుని యొక్క పని పట్ల, దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి భావన. After being born again, I learned this secret. Wherever I am, I take house near the house of God and attend all meetings as far as possible. కాబట్టి నేను ఈ యొక్క రహస్యాన్ని నేను తెలుసుకుంటా వచ్చినాను. నేను తిరిగి జన్మించిన తర్వాత ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి సమీపంగా ఉండి ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతా వస్తాను. Active part in from sweeping to preaching. కాబట్టి ఊడ్చే దగ్గర నుంచి బోధించే వరకు కూడా నేను యాక్టివ్ గా ఉంటా వచ్చాను. That's how God has helped me to maintain my testimony till today. కాబట్టి ఆ విధంగా ఇంతవరకు కూడా సాక్ష్యంగా జీవించడానికి దేవుడు నాకు సహాయం చేస్తా God వచ్చాడు. has blessed me abundantly spiritually. కాబట్టి ఆత్మీయంగా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తా వచ్చాడు. Job-wise also God blessed me so much. ఉద్యోగ పరంగా కూడా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తా I వచ్చాడు. worked in DRDL missile lab. కాబట్టి DRDO మిసైల్ ల్యాబ్ లో నేను పనిచేస్తా వచ్చిన. I got 3 awards. నాకు 3 అవార్డులు వచ్చినాయి. I got best scientist award once. కాబట్టి ఒకసారి బెస్ట్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది నాకు. I never dreamt of that. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు, I కలగలేదు. don't know who has recommended, who has granted, but one day I was told you come and take your award. కాబట్టి ఎవరు రికమెండ్ చేసినారో, నాకు ఎవరు గ్రాంట్ చేసినారో కూడా నాకు తెలియదు, కానీ ఒక రోజు నాకు వార్త వస్తా వచ్చింది, బెస్ట్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది. Try to be faithful to God and God's house. కాబట్టి దేవుని విషయమై, దేవుని మందిరం విషయమై నమ్మకంగా ఉంటా వచ్చిన. Best quality award I got. కాబట్టి బెస్ట్ క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది. I assembled 12 missiles. All 12 missiles launched successfully. కాబట్టి 12 మిసైల్స్ మేము లాంచ్ చేయగలుగుతా వచ్చిన. నేను లాంచ్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఉంటా My వచ్చాయి. director told nowhere in any country all worked effectively. Nobody got like that. కాబట్టి మా డైరెక్టర్ అంతా వచ్చినాడు, ఏ దేశంలో కూడా ఈ విధంగా మిసైల్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అవ్వడం ఎక్కడా లేదని చెప్తా I వచ్చినాడు. didn't do anything. God has blessed my work. కాబట్టి నేనైతే ఏం చేయలేదు, కానీ దేవుడు నేను చేసేటువంటి పనిని దీవిస్తా వచ్చినాడు. Best safety award I got. బెస్ట్ సేఫ్టీ అవార్డు కూడా నాకు వచ్చింది. Because so many young people are there, I am telling. అనేకమంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను చెప్తా Be ఉంటాను. faithful to God. Be faithful to God's house. How God blesses even your job or your profession. కాబట్టి దేవునికి నమ్మకంగా, దేవుని మందిరానికి నమ్మకంగా, దేవుని సన్నిధికి నమ్మకంగా ఉంటే దేవుడు నీ యొక్క ఉద్యోగాన్ని కూడా ఆశీర్వదిస్తూ వస్తాడు. Love God, love God's house. దేవుని యొక్క సన్నిధిని, అదే విధంగా దేవుణ్ణి ప్రేమిస్తారు. Whatever you can give to God and God's house, give it. కాబట్టి దేవుని సన్నిధికి అవసరమైనట్టు, దేవుని మందిరానికి అవసరమైనటువంటిది ఏదైతే అది ఇచ్చేయండి. You can give in 3 ways. మీరు 3 రకాలుగా ఇవ్వచ్చు. Your time, మీ సమయము, your talent, మీ యొక్క తలాంతు, and your treasure. అంతేకాదు మీ దగ్గర ఉన్నటువంటి సంపద. If possible, all 3. వీలైతే ఈ 3 ఇచ్చేయండి. Then you will see how God blesses you. కాబట్టి అప్పుడు మీరు చూడగలరు దేవుడు ఏ విధంగా మిమ్మల్ని As ఆశీర్వదిస్తాడో. a living testimony, I am standing before you. కాబట్టి నేను నిల్చుండి ఇక్కడ మీకు సాక్ష్యం God ఇవ్వగలను. is so faithful. దేవుడు ఎంతో నమ్మకమైనటువంటి వాడు. Cling to God and travel with church in your spiritual life. కాబట్టి మీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి సమయం ఇచ్చి దేవుని మందిరంలో మీరు ఉన్నట్లయితే, Our attitude towards God, that's God's house, that is 3rd one. కాబట్టి 3వదిగా దేవుని పట్ల, అదే విధంగా దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి భావన. Lastly and finally, చివరిదిగా మనం చూసుకున్నట్లయితే our attitude, my attitude towards my own sin. కాబట్టి పాపం విషయమై మనకు కలిగి ఉన్నటువంటి అవగాహన, My attitude towards my own sin. మనకు నా పాపం విషయమై నాకు కలిగి ఉన్నటువంటి అవగాహన. 2 Samuel, 2వ సమూయేలు గ్రంథం chapter 11, 11వ అధ్యాయము, verse 1. మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. During the time of war, when kings were going for war, this great king, he stayed back at home. కాబట్టి ఆ యొక్క యుద్ధం చేసేటువంటి సమయంలో రాజులందరూ వెళ్తా ఉన్నారు, కానీ ఈ యొక్క గొప్ప రాజు మాట ఇంట్లోనే ఉంటా You know the story, he was alone.
కాబట్టి మనకందరికి కూడా ఈ కథ తెలుసు. ఆయన ఒంటరిగా ఉంటూ వచ్చినాడు. Never be alone. Don't be alone anytime. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు. So he went on the terrace. కాబట్టి ఆ యొక్క మేడ మీదకి వెళ్తా వచ్చినాడు. Instead of looking up, he looked down. పైకి చూసే బదులు కిందికి చూస్తా He వచ్చినాడు. saw the sin. He has committed sin and he covered sin. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క దాన్ని చూస్తా వచ్చినాడు. ఆయన పాపం చేయడం మాత్రమే కాదు కానీ దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తా And వచ్చినాడు. continuously he is covering his own sin. కాబట్టి ఆ యొక్క తను చేసినటువంటి పాపాన్ని ఆయన కప్పిపుచ్చుకుంటా A వచ్చినాడు. worshipper and warrior, because of his own negligence and isolated himself, he fallen into a great sin. కాబట్టి గొప్ప ఆరాధన చేసేటువంటి వ్యక్తి, గొప్ప యుద్ధశూరుడైనటువంటి వ్యక్తి తనకున్నటువంటి నిర్లక్ష్యం కారణాన్ని బట్టి గొప్ప పాపాన్ని చేస్తా వచ్చినాడు. When others are going, you should also go with them. Don't be isolated yourself. కాబట్టి వేరే వాళ్ళు వెళ్తున్నప్పుడు వారితో కూడా వెళ్ళు, నువ్వు ఒక్కడిగా ఉండవద్దు. Where church activities are there, you join with them. కాబట్టి సంఘం ఎక్కడికైతే వెళ్తా ఉందో అక్కడికి వెళ్ళు. You will become spiritually strong. Otherwise, you will become very weak. Satan knows how to break you. కాబట్టి నువ్వు అప్పుడే ఆత్మీయంగా బలపడేటువంటి వాడిగా ఉంటావు. ఒంటరిగా ఉంటే సాతాను నిన్ను విరిచివేస్తుంది. సాతానికి నిన్ను ఏ విధంగా విరవాలనో తెలుసు. David fallen into great sin. కాబట్టి దావీదు ఆ యొక్క గొప్ప పాపం చేస్తా వచ్చినాడు, పడిపోతా వచ్చినాడు. Covering his own sin as usual with everyone, like that. Covering our own sin. కాబట్టి అందరూ చేసేలాగానే తను కూడా తన పాపాన్ని కప్పిపుంచుకుంటా When వచ్చినాడు. a God child commits sin and is not confessing sin, ఎప్పుడైతే దేవుని బిడ్డ పాపము చేసి దాన్ని ఒప్పుకోవట్లేదో God is very disturbed. కాబట్టి దేవుడు అసలు కదిలిపోయేటువంటి వాడిగా ఉంటూ You వస్తాడు. know, when we are small children, when we commit some sin, how parents try to rebuke us, take rod, tell me, I will throw you out, tell me. కాబట్టి మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన యొక్క తల్లిదండ్రులు చేతిలో కట్టబట్టుకొని చెప్పు, నువ్వేం చేసినావు చెప్పు 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 అని ఏ విధంగా గద్దిస్తారు. Because they are disturbed. If I allow this, he will become much more problematic. So I have to correct him. కాబట్టి వాళ్ళు ఎంతో కదిలిపోయేటువంటి వాడిగా ఉంటూ వస్తారు. ఈ విధంగానే వాడిని వదిలేస్తే వాడు ఈ పాపంలో కొనసాగేటువంటి వాడిగా ఉంటూ వస్తాడని. So God was very much disturbed because David was not confessing and covering. కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో డిస్టర్బ్డ్ గా ఉంటా వచ్చినాడు. ఎందుకంటే దావీదు ఆ యొక్క పాపాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి. So when we commit any sin and not confessing, really God disturbs so much. కాబట్టి మనం ఎప్పుడైతే పాపాన్ని చేసి దాన్ని ఒప్పుకోవట్లేదో దేవుడు దాని విషయమై ఎంతగానో చింతించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. God called Nathan the prophet. కాబట్టి దేవుడు నాతాను ప్రవక్తను పిలుస్తా వచ్చినాడు. Nathan, please go to David and tell him. కాబట్టి నాతాన్తో అంటా వచ్చినాడు, దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు. He is not confessing. ఆయన ఒప్పుకోవట్లేదు. You know what Nathan told? నాతాన్ ఏమంటా వచ్చినాడు If I tell David that you committed sin, adultery, he will kill me, sir. నాతాన్ అంటా వచ్చినాడు, దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం చేస్తా వచ్చినావు అంటే నన్ను చంపేస్తాడు. Oh no, I don't want to do that. కాబట్టి నేను అది చేయను అంటా. Then God told humbly. దేవుడు ఎంతో దీనంగా చెప్తా వచ్చినాడు. Don't tell him like a story. కథగా వెళ్ళి చెప్పు అని చెప్తా వచ్చినాడు. You tell like this story. ఒక కథ చెప్పు ఈ విధంగా చెప్పు. As Nathan was narrating the story, ఎప్పుడైతే నాతాన్ ఈ కథ చెప్తా వచ్చినాడు దావీదుకి, David told you, who is that man? He is liable to be killed. కాబట్టి దావీదు అంటా వచ్చినాడు, ఎవరా వ్యక్తి, అతన్ని సంహరించాలని చెప్తా వచ్చినాడు. Then Nathan told, అప్పుడు నాతాన్ అంటా వచ్చినాడు, you are that person. నువ్వే ఆ వ్యక్తివి. Then he was so much grieved. కాబట్టి ఎంతో దావీదు ఎంతగానో విచారిస్తా వచ్చాడు. 2 Samuel chapter 12 verse 13. చూడండి 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనము. 2 Samuel 12:13. 12:13. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. Now David is not arguing. కాబట్టి దావీదు ఇప్పుడు కొట్లాడట్లేదు. He never told, why should that woman take bath when I went up? Never he told. దావీదు నేను పైకి పోయినప్పుడే ఆమె ఎందుకు స్నానం చేయాలని అనట్లే. He knew I have committed sin. Never asked any question. కాబట్టి ఏ విధమైనటువంటి ప్రశ్నలే లేదు. నేను పాపం చేసినానని తను ఎరుగుతా వచ్చినాడు. Then he was forgiven. అప్పుడు ఆయన క్షమింపబడతా వచ్చినాడు. Not to throw on somebody, not to postpone for tomorrow. When we are convicted by God and God's word, confess your sin immediately. కాబట్టి వేరే వాళ్ళ మీదకి వేయడము, లేకపోతే పరిస్థితుల మీదకి వేయడము, లేకపోతే దాంట్లో కొనసాగడం కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు నువ్వు పాపం చేసినావని మనకు చెప్పినప్పుడు మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉంటున్నారు. So that's how he became a royal. Immediately confess the sin without covering. Then is the quality, royal quality. అదే రాజరికమైనటువంటి గుణం అది.
మనం ఎప్పుడైతే మనం పాపం చేస్తానే ఒప్పుకుంటామో అదే అటువంటి గుణం రాజరికమైనటువంటి గుణం. That's how David became man of God's own heart. కాబట్టి ఆ విధంగా దావీదు దేవునికి హృదయానుసారుడవుతా వచ్చినాడు. Because of this given qualities, you only, he was now shining like an angel of God. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి 4 గుణాలను బట్టి ప్రకాశించబడతా వచ్చినట్టు దేవుని దూతవలే. So any ungodliness, any unholiness, anything is there in our hearts, when we are approaching the table, the Spirit of God reminds us, let us confess without postpone. కాబట్టి అపవిత్రమైనటువంటిది అదే విధంగా దైవికము లేనటువంటిది మన హృదయాల్లో ఉన్నట్లయితే మనం వచ్చి ఒప్పుకుంటా వద్దాం. So that we may be very bright enough to the world, we may be ambassadors unto Christ, people may see Christ in us. కాబట్టి అప్పుడు ఆ విధంగా మన జీవితాలు ఎంతో వెలుగుగా ప్రకాశంగా ఉంటాయి ఈ ప్రపంచంలో. అదే విధంగా మనము ఈ ప్రపంచానికి దేవుని రాయబారులంగా ఉంటూ వస్తాం. May our Lord bless this simple word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.